హాయ్ బ్రో. హాయ్. సైంధవ్ మూవీ రేపు సంక్రాంతికి రాబోతుంది. అది 75వ సినిమా వెంకటేష్ది. ఎలా అనిపిస్తుంది? అంటే 75వ సినిమా ట్రైలర్ చూసిన, టీజర్ చూసిన సైంధవ్ మూవీది. టీజర్ ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. అంటే 75 సినిమా బ్లాక్ బాస్టర్ కొడతా అనిపిస్తుంది నాకు. వెంకటేష్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. టీజర్ చూసినా కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం చూసినా కదా. ఈస్ క్యాన్ బ్యాక్ ఈస్ ఆ బీజిఎం వస్తుంది. అది విన్నాక పెద్ద బ్లాక్ బాస్టర్ కొడతా అనిపిస్తుంది నాకు. 75 సినిమా మంచిగా అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. ఫ్యామిలీ కానీ అంటే ఫ్యామిలీ చేస్తాడు, అన్ని చేస్తాడు వెంకటేష్. కానీ పోయిన సినిమా కొన్ని సినిమాలు కూడా నారప్ప కొన్ని సినిమా డిఫరెంట్ గా ఎంచుకున్నాడు. ఇది కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ మంచిగా ఉంది. టీజర్ చూడగానే అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కెమెరా యాంగిల్స్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుంది 75 సినిమా అనిపించింది నాకు. సంక్రాంతికి గుంటూరు కారం, ఈగల్ మూవీ కూడా ఉన్నాయి. మూడిట్లో ఏది హిట్ అవుతుంది అంటారు? ఏది హిట్ అవుతుందని చెప్పలేను కానీ ఇది కూడా బాగా పెద్ద హిట్ అవుతుంది. ఇది కూడా అంటే వెంకటేష్ గారు ఇది కూడా బాగా హిట్ అవుతుంది. దీన్ని చూసే వాళ్ళు దీన్ని చూస్తారు, వారిని కూడా చూస్తారు. ఇది కూడా బాగా ఒక రకంగా బాగా హిట్ అవుతుంది సినిమా కూడా. బాగుంది, టీజర్ అవన్నీ బాగున్నాయి. మంచి స్టోరీ కూడా మంచిగా ఉన్నది సైంధవ్. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. టీజర్ చూస్తాం కదా, డాల్బీ అట్మోస్ లో వేసిండు టీజర్. అవన్నీ విన్నా మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. హై రేంజెస్ ఈ మూవీ లెక్క అనిపించింది. బ్లాక్ బాస్టర్ అవుతుంది బాగా. అవి ఉన్నా కూడా దీని కూడా ఉంటది, పేరు ఉంటది మంచిగా. ఇప్పుడు వెంకటేష్ మూవీస్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అటువంటిది ఇది వరకు ఒక వెబ్ సిరీస్ తీశాడు. అది దాంతో భూతు పురాణం అంతా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో యాక్సెప్ట్ చేస్తారు వెంకటేష్? చేస్తారు, చేసే వాళ్ళు చేస్తారు. కానీ ఒకటి చెప్పేదంటే అది చేయకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు బాగా, ఫ్యామిలీ పరంగా బాగా ఫ్యాన్స్ ఉంటారు ఆయనకు. ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ గారికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఇది చేయకపోతే బాగుంటుంది అనిపించింది. కానీ ఉంటారు, మళ్ళీ చేయకుండా ఉంటే బాగుంటుంది ఎట్లా. కానీ ఉంటారు, ఫ్యామిలీ వస్తారు, అందరు చూస్తారు సినిమా. అని ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది అన్నది? ఆ సాంగ్ అయితే అందరూ నచ్చుతుంది, కానీ నాకైతే అంత అనిపించలేదు సాంగ్. అది ఎమోషనల్ సాంగ్ కదా, పాపతో ఏదో అనుకున్నా కానీ బాగుంది సాంగ్. ఇంతకుముందు చెప్పిన బీజిఎం సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బీజిఎంలు బాగున్నాయి, బాగుంది సాంగ్, బాగా ఎమోషనల్ బాగుంది.